ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ యొక్క వార ఫలితాల్లో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రవి, బుధ, రాహువు, శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు. సరిగ్గా 29వ తేదీకి ఈ చంద్రుడు, శని కూడా కలిసి షష్టగ్రహ కూటమి 29వ తేదీ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వారంలో 23వ తేదీ నుంచి ధనస్సులో ప్రారంభమైనటువంటి చంద్రుడు మీనంలోకి వెళ్తున్నాడు. 29వ తేదీ వరకు శని కుంభంలో ఉంటూ, వృషభ రాశిలో గురువు, అదేవిధంగా మిథునంలో కుజుడు, అలాగే కన్యారాశిలో కేతువు యొక్క సంచారం ఉంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, అభ్యంతరం ఏమీ లేదు. ఏ విధమైనటువంటి మంచి ఫలితాలు జరగనున్నాయి, అలాగే ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రతి లగ్నము లేదా రాశివారు ఈ వారము ఎవరిని ఎక్కువగా అర్చించినట్లయితే బాగుంటుంది, ఏ దేవతారాధన, ఏ గ్రహారాధన చేసుకుంటే బాగుంటుంది, గోసేవ ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్న రాశిరీత్యా మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషం వారికి గనక చూసుకున్నట్లయితే లగ్నం నుంచి షష్టగ్రహ కూటమి 12లో ఉంది. 12లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఏం జరుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ గ్రహాలు ఎప్పుడైతే అధికంగా ఉన్నాయో కాస్త ఇన్వెస్ట్మెంట్స్ అని, ఖర్చులని, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా చక్కగా మీకు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ యోగం నడుస్తుంది కాబట్టి ఇంట్లో ఎటువంటి ఖర్చు అయినా మీ చేతిలోనే పెట్టండి. దాని ద్వారా కొంతవరకు అది క్లియర్ అవుతుంది. అలాగే ఈ వారము చంద్రుడు ఉన్నటువంటి స్థితి ముఖ్యంగా భాగ్యస్థానం నుంచి 12వ స్థానం వరకు సంచారం జరుగుతుంది. అందులో ఆ 12వ స్థానం వరకు జరిగేటువంటి సంచారంలో 25, 26, 27 తేదీలు ప్రత్యేకంగా ఈ రోజులు ఏంటంటే మీకు కొంచెం ఉద్యోగ అవకాశాలు, ఏదైనా కొత్తగా ఏదైనా కోర్సెస్ చేయడానికి అనుకూలించేటువంటి సమయము. ధనస్థానంలో తక్కువ గ్రహాలు, వ్యయంలో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త వ్యయం ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాము. ఆ వ్యయం తగ్గాలి అంటే గోవుల దగ్గరికి వెళ్ళి బెల్లము తినిపించండి, చాలా మటుకు మార్పు వస్తుంది. బెల్లము 4 ఉండల బెల్లం గల తినిపించండి. అలాగే కాస్త అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడము, లేనట్లయితే కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లో ఎవరితోనైనా మాట్లాడుతున్నాము అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది ఈ వారం చెప్పాలంటే. అయితే ఈ వారం మేషం వారికి ఎక్కువగా ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ 27, 28 తేదీలు ప్రత్యేకంగా కొంతమంది చూడండి, మీకు ఫలానా ఈ పని చేయండి, మీకు ఇది దీనివల్ల కాస్త ఎక్కువగా మీకు లాభం కలుగుతుందనో, లేకపోతే మీరు ఇందులో కనుక ధనం పెట్టినట్లయితే మీకు లక్షలు కలిసి వస్తాయని కొంతమంది ఆశ చూపిస్తుంటారు. వాటి వల్ల మోసపోతారు. అందులో ప్రత్యేకంగా 27, 28 తేదీలు ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన సూర్య ఆరాధన మరియు దుర్గాదేవి యొక్క నామస్మరణ, ఓం ధుమ్ దుర్గాయ నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే 6 గ్రహాలు 29వ తేదీకి కలుస్తున్నాయి. అప్పటి వరకు 4 గ్రహాలు ఉంటాయి. దాని తర్వాత 29వ తేదీకి సరిగ్గా శని, చంద్ర ఇద్దరు కూడా వస్తారు. దీనివల్ల అనేక రకాలుగా లాభములు కనబడుతున్నాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు యొక్క ప్రభావము కొంత జీవిత భాగస్వామి సంబంధించిన అంశంలో, జీవిత భాగస్వామి యొక్క రుణ సంబంధించిన అంశంలో మీకు
కొంత ఆ యొక్క ఒత్తిడి అనేటువంటిది రానుంది. కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 25, 26, 27 తేదీలు కాస్త ఉన్న ప్రదేశం నుంచి మార్పులు చూపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వారం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా అంటే వాహనం కావచ్చు, గృహం కావచ్చు, కొనుగోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అమ్మకాలకు మాత్రం చాలా బాగుంది చెప్పాలంటే. ఎప్పటి నుంచో ఒక ల్యాండ్ ఉందండి, ఒక గృహం ఉంది, ఒక ఆఫీస్ స్పేస్ లేదా కమర్షియల్ స్పేస్ ఉంది, అమ్మలేకపోతున్నాం అనుకునేటువంటి వారికి ఇది సరైన సమయము. కాకపోతే ఇక్కడ పంచమంలో కేతు ఉన్నందుకు కొంచెం సంతానం కోసం రకరకాల శస్త్రచికిత్సలు చేసుకోవాల్సిన పరిస్థితి రావడము, సంతానం ప్రయత్నాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 27, 28 తేదీలు కొంతమంది చూడండి బ్యాక్ డోర్ నుంచి డబ్బులు ఇస్తే మనకు ఉద్యోగం ఇస్తారు సాఫ్ట్వేర్స్లో అంటూ ఉంటాం. 28, 29 తేదీలు ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు ఆ రోజుల్లో ప్రత్యేకంగా మీరు ఉద్యోగం కోసం ఎక్కడో ధనం కడితే డబ్బులు వస్తుంది అనుకునే వాటి జోలికి వెళ్ళకుండా ఆ 2 రోజులు ప్రత్యేకంగా ఆ యొక్క అంశంలో మోసపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మిథున రాశి చూసుకున్నట్లయితే మీకు రాశిలోనే కుజుడి యొక్క సంచారము, 4లో కేతు ఉన్నందుకు ఏదైనా భూమికి సంబంధించిన విషయంలో అనవసరమైనటువంటి శత్రుత్వాలు ఏర్పడేటువంటి యోగం అధికంగా కనిపిస్తుంది మిథునం వారికి. పెద్ద మొత్తంలో ధనాన్ని ప్రత్యేకంగా మీరు 27, 28 తేదీలు ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే సంతానం వల్ల కొంత స్ట్రెస్ అవ్వడము, సంతానం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడము. కాకపోతే ఇక్కడ దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఉద్యోగ అవకాశాలు కోకొల్లలుగా వస్తాయి మీకు. అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశాలు లేదా విదేశీ కంపెనీలకి ఇక్కడి నుంచి ఉద్యోగం చేసేటువంటి అవకాశాలు చాలా చక్కగా ఈ వారం మీకు సమకూరుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ పంట పొలాలు, ఈ రైతులు ఎవరైతే ఉంటారో వీరు పిచికారీ చేసేటువంటి అంశాల్లోనే, ఎందుకంటే 4వ స్థానంలో ఈ చిన్న చిన్న పురుగులకి, ఇన్సెక్ట్స్కి కారకుడని కేతు ఉన్నాడు, దాని మీద కుజుడు దృష్టి కూడా ఉంది. కాబట్టి ఎర్రమట్టి ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఈ పురుగులతో ఒక్కోసారి పిచికారీ చేసేటువంటి విషయంలో సరిగ్గా చేయకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. అలాగే శత్రువు సంబంధించినటువంటివి కాస్త శత్రు బాధలు కానివ్వండి, కాస్త కాంపిటీషన్ రిలేటెడ్ స్పోర్ట్స్ రంగాల్లో రాణించేటువంటి ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది. కాకపోతే కొంత శత్రువులు పెరుగుతారు. ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయంలో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే కాస్త భాగ్యస్థానంలో శనుండి అతను కూడా 29వ తేదీకి దశమంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎప్పటి నుంచో మీ యొక్క టాలెంట్ని చూపించేటువంటి అవకాశం ఇప్పుడు వస్తుంది. ఇది మీకు సరైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన లలితాంబిక అమ్మవారి యొక్క రహస్య నామాలు ఎక్కువగా చేసుకోండి. మరియు లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు. కర్కాటక రాశి, కర్కాటక వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి ప్రత్యేకంగా ఈ 27, 28 తేదీలు అష్టమ స్థానంలో శనితో సంచరిస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా మీరు 27, 28 తేదీలు మీకు ఈ యొక్క అంశంలో నేను తలదూర్చడం వల్ల నింద వస్తుంది, లేనట్లయితే ఇక్కడ నీటి గండాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, నీటిలోకి దిగితే ఇక్కడ ఏదైనా ప్రమాదం ఉంది అనుకునే విషయాల్లో 27, 28 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వాహనాల మూలంగా లేదా కన్స్ట్రక్షన్స్ మూలంగా ఏదైనా కళారంగ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం మీకు కలగనుంది. కాకపోతే 3వ స్థానంలో కేతు ఉన్నందుకు ఎవరితోనైనా మీరు లావాదేవీలకు సంబంధించింది ఏదైనా కొత్తగా మీరు అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి విషయాల్లో ప్రత్యేకంగా బుధ, మంగళవారాలు అవాయిడ్ చేయండి కర్కాటకం వారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 26, 27, 28 తేదీలు ప్రధానంగా ఏంటంటే ఈ సమయాల్లో కొంత పూర్వీకుల ఆస్తులు, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం కూడా కొంతవరకు ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే అందులోని భాగ్యస్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు
విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నము, మరియు ఈ కర్కాటకం వారి యొక్క తండ్రి గారు కూడా ఏదైనా విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఈ వారం ఫలిస్తుంది. మీరు ఎక్కువగా స్కందుని ఎక్కువగా ఆరాధించండి. ఎంత స్కందుని యొక్క ఆరాధన చేయడము, గోవులకి గ్రాసము క్యారెట్స్ ఎంత చక్కగా తినిపిస్తుంటే మీకు పనులన్నీ కాస్త ముందుకు కదులుతుంటాయి. 3వ స్థానంలోకి ఏదో తెలియని ఆటంకాలు ఆగుతూ ఉంటాయి. ఈ గోవులకి అందులో ముఖ్యంగా దేశీవాలి గోవు కనుక తినిపిస్తూ నవగ్రహాల్లో కుజ కేతు గ్రహాల దగ్గర కనుక దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. సింహరాశి, సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క రాస్యాధిపతి రవి అష్టమ స్థానంలో ఉన్నందుకు కొన్ని చేసేటువంటి చూడండి ల్యాబ్స్లో ఏదైనా కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అటువంటి వాటిల్లో చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే ఈ సప్తమ స్థానంలో 27, 28వ తేదీలు చంద్రుడు ఎప్పుడైతే శనితో కలుస్తాడో ఇక్కడ కొంత మీ యొక్క వ్యాపార భాగస్వామితో కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ కొన్ని అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలోని వారితో కొంత మోసపోవడం, ముఖ్యంగా వ్యాపార భాగస్వాములతో కొంత మోసపోవడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అదేవిధంగా ధన సంబంధించినటువంటి విషయంలో 2వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ధనానికి సంబంధించిన విషయంలో కొంచెం ఎక్కువ స్ట్రెస్ అనేటువంటి చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 4వ అధిపతి లాభస్థానంలో ఉండడం, ముఖ్యంగా సింహలగ్నానికి భూమికి కారకుడైనటువంటి కుజుడు 4లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే భూముల మూలంగా ఏదైనా కొంతవరకు కలిసి రావడం, అది తండ్రి గారి ఆస్తి కావచ్చు, తాతగారి ఆస్తి కావచ్చు, ఇట్లాంటి విషయాలు లేదా పూర్వీకుల ఆస్తులు ఎవరైనా వాటి విషయంలో కలిసి రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే మీకు ధనపరంగా ఇంకా చక్కగా కలిసి రావాలి అంటే కనుక ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామస్మరణ చేయండి. అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు మీరు ఎక్కడికైనా బయటికి బయలుదేరేటప్పుడు ఒక్కసారి విష్ణువునో లేకపోతే అమ్మవారినో, చాలామందికి రకరకాల మంత్రాలు ఉంటాయి కదండి, మేమేం చేసుకోవాలని అడుగుతుంటారు. 7 సార్లు శ్రీమాత్రే నమః అనుకున్నా కూడా మీకు అది చాలా చక్కగా మీకు రక్షణ ఇస్తుంది సింహం వారికి చూసుకున్నట్లయితే. అయితే సప్తమ స్థానంలో శని ఉన్నందుకు కాస్త ఈ పార్ట్నర్స్తోని ఈ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి. శుక్రగ్రహం ఎప్పుడైతే ఉచ్చస్థితిలో ఉందో బ్యాంకింగ్ రంగాల్లో లేనట్లయితే ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దత్తాత్రేయుని ఎక్కువగా తలుచుకోండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యారాశి, కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సప్తమ స్థానంలో ఉండేటువంటి రాశ్యాధిపతి ఉన్నటువంటి స్థితిని కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా సప్తమం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది భాగస్వామిని, అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలని, ఎందుకంటే షష్టగ్రహ కూడమి సప్తమంలో ఉంది. ఇలాంటప్పుడు ఎప్పటి నుంచో మేము వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి, అవ్వటం లేదు అని కాస్త దిగులు చెందేటువంటి వారికి ఇది ఒక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనాధిపతి ఎవరైతే ధనస్థానాధిపతి శుక్రుడు ఉన్నాడో ఈయన కూడా సప్తమంలో ఉండడం వల్ల పార్ట్నర్స్ ద్వారా కొంతవరకు ధనం రావడం, విదేశీ ధనయోగం అనేటువంటిది రావడం, ఎందుకంటే రాహు విదేశాలకు కారకుడు చూపిస్తుంది. కాకపోతే మీరు 27, 28 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం అప్పుల జోలికి వెళ్ళకండి. అది తీసుకోవడం కానీ ఇవ్వడం కానివ్వండి అప్పులు. అలాగే కొంత అంటే బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కొంత కొత్త అవకాశాలు రావడం కానివ్వండి, కొంత ఉద్యోగ ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే కొంత రెంటల్స్ కోసం కొన్ని ప్రాపర్టీస్ తీసుకుంటారు, ఏది రెంట్కి ఇస్తే డబ్బులు వస్తాయి కదా అది లేదా ఒక్కొక్కసారి ఎప్పటి నుంచో చూడండి మనకి ఏదో బిల్డింగ్ ఉంటుంది, చాలా రోజుల నుంచి ఎవరు రెంట్కి రాలేదండి అంటూ ఉంటారు. అటువంటి వాటి మూలంగా కూడా ధనం లేనట్లయితే ఎవరికైనా ఏదైనా ఏర్పడడం ద్వారా టీచింగ్, ట్రైనింగ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కగా మీకు ధనయోగం అనేటువంటిది పట్టనుంది. అలాగే విదేశాల్లో ఉండేటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, విదేశాల్లో నివసిస్తూ మన చుట్టాల్లో అక్కడికి నివసించేటువంటి వారి మూలంగా కొంత సంబంధాలు, వివాహ సంబంధాలు కుదిరేటువంటి యోగం కనబడుతుంది. అయితే ఈ కన్యాలగ్నం వారికి లేదా కన్యారాశి వారికి రాశిలో ఎప్పుడైతే ఈ యొక్క కేతువు యొక్క సంచారం జరుగుతుందో ఇది కాస్త చిన్నపాటి వైరాగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి కాస్త గణపతి ధ్యానం చేసుకోండి. ఎవరికైనా సరే ఎక్కువగా ఉద్యోగంలో ఎక్కువ ఒత్తిడి ఉందండి, వీళ్ళని ఎక్కడ తీసేస్తారో అని భయం వేస్తుంది అనుకునేటువంటి వారు
చక్కగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెళ్ళడము, అక్కడ ఒక 3 ప్రదక్షిణాలు చేయడం, అక్కడ నవగ్రహాలు ఉన్నట్లయితే కుజకేతు గ్రహాల దగ్గర ప్రదక్షిణం చేస్తూ ఆ యొక్క ఆలయంలో మీరు చక్కగా ఎర్రటి పుష్పాలని కనుక సమర్పించినట్లయితే ఆ యొక్క దోషం అనేటువంటిది తొలగిపోతుంది. తులారాశి తులవారికి గనక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ 6వ స్థానంలో శుక్రుడు వెళ్ళి 6వ స్థానంలో ఉండడము మరియు సప్తమాధిపతి కుజుడు మిథున రాశిలో ఉండడం వల్ల మీ యొక్క తులారాశి వారికి ఇది కొంతవరకు కాంపిటీషన్లో సక్సెస్ అవ్వడము, వ్యాపారాల్లో అభివృద్ధి రావడము, కొంతమంది పార్ట్నర్స్ ద్వారా వ్యాపార అభివృద్ధి కలగడము అనేటువంటిది చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3వ స్థాన అధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో ఈ యొక్క గురువు కూడా ఎప్పుడైతే అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడో 6లో అధిక గ్రహాలు, అష్టమంలో అధిక గ్రహాలు అంటే షష్టగ్రహ కూటమి 29వ తేదీ వస్తుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో ప్రత్యేకంగా ఈ 6, 8 స్థానాల్లో ఉన్నందుకు కొంచెం కాంపిటీషన్ విషయాల్లో గెలుపు, రుణాలు లభించడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలని కొంత ఆలస్యం చేస్తుంటారు. అటువంటి వాటి వల్ల కొంత డిస్టర్బెన్స్ వస్తుంటుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కాస్త వాహనం ఎక్కువ వేగంతో నడపకండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కాలభైరవుడి యొక్క ఆరాధన లేదా కాళికాదేవి యొక్క అమ్మవారి ఆరాధన చేసుకోండి. లేదు మాకు ఏదైనా అమ్మవారి నామాలు ఏదైనా నామం చెప్పండి అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అనే నామం చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక రాశి వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీ యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో అష్టమ స్థానంలో సంచరిస్తున్నందుకు ఎవరికీ తెలియకుండా ఎక్కడికో దూరంగా వెళ్ళడము, కొన్ని మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి కాస్త కొంత రీసెర్చ్ ద్వారా ఆ యొక్క ఏదైతే పనిలో ఆ లోతైనటువంటి విషయాలు ఆ యొక్క పనిలో తెలుసుకోవడం, కొంత రీసెర్చ్ చేయడం ఇటువంటివి సూచిస్తున్నాయి. కొన్ని 5వ స్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చికం వారికి ప్రత్యేకంగా ఈ 5వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు గమనించుకున్నట్లయితే ఎక్కువ థింకింగ్ అంటే ఎక్కువ ఆలోచనలు, కొంతమంది చూడండి రకరకాల ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. 5వ స్థానంలో ఉండే గ్రహాలు అధిక ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. కాకపోతే సినిమా ఫీల్డ్ వారికి, ఒక క్రియేటివ్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వృశ్చికం వారికి 5మంలో అధిక గ్రహాలు ఉండడం వల్ల కూడా ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు సూచిస్తున్నాయి. కాకపోతే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీకు విదేశీ ధనయోగం, విదేశీ సంబంధంగా కొంతవరకు మీకు కలిసి రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే మీకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అనే నామస్మరణ చేసుకోండి. మరియు కొత్త స్నేహితులు ఏర్పడతారు, విదేశాల్లో ఉండేటువంటి స్నేహితులు ఏర్పడేటువంటి యోగం చూపిస్తుంది. మరియు అదేవిధంగా మీకు మెయిన్గా ఈ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ యొక్క ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా మీకు సిద్ధిస్తాయి. మరియు అదేవిధంగా వ్యాపారాల్లో కెమికల్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుస్సు రాశి రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారము వ్యాపార సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి స్థానంలో కుజుడు ఉండడము, 10వ స్థానంలో కేతు ఉండడం అనేటువంటిది కొంచెం 2 విషయాలు కాస్త ఒత్తిడిగా ఉంటాయి. ఉద్యోగము, లైఫ్ పార్ట్నర్తోని లేదా బిజినెస్ పార్ట్నర్తో ఉండేటువంటి ఈ యొక్క దీని మూలంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ ధనస్సు వారికి 3వ అధిపతి 3లో ఉంటూ 4లోకి వెళ్ళబోతున్నాడు. అంటే మీకు ఈ వారం ఆఖరి నుంచి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది కదా అని ఏదో అయిపోతుంది అనేటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా మీకు ఏంటంటే ఈ అర్ధాష్టమి సమయంలో మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, ఎందుకంటే 29వ తేదీ నుంచి ఎప్పుడైతే మీకు శని 4వ స్థానంలోకి వెళ్తాడో అక్కడ నుంచి వాహనాలు, గృహాలు, వస్త్రాలు, ఆభరణాలు తీసుకునేటువంటి అంశాల్లో కాస్త చూసుకొని తీసుకోండి. అలా చేసుకున్నట్లయితే సరిపోతుంది. మరియు
రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఆన్లైన్లో ఏదైనా వస్తువులు అమ్ముకునేటువంటి వారికి, ఆన్లైన్లో వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారికి ఇప్పుడు సరైనటువంటి అవకాశాలు రానున్నాయి. అలాగే కొన్ని 3వ స్థానంలో 29వ తేదీ వరకు శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు మాత్రం కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. కాకపోతే ఈ దశమంలో ఉండేటువంటి కేతువు వల్ల ఒక్కోసారి చూడండి, మనం గాసిప్స్, అసలు అక్కడ బాస్ ఉద్యోగం తీద్దామని కూడా అనుకోడు, కానీ కొంత మధ్యలో వాళ్ళు ఈ కంపెనీ ఎత్తేస్తున్నారంట, అమ్మేశారంట, బాస్ అందరినీ తీసేస్తారంట అనగానే మనం నిజం అనుకుని ఉద్యోగం మానేస్తాం, ఇంకో 5 ఏళ్ళ పోయి కూడా అది అక్కడే ఉంటుంది. కాబట్టి అనవసరంగా గాసిప్స్ జోలికి వెళ్ళకండి. గాసిప్స్ వల్లే ఉద్యోగ సంబంధించిన విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే, సమాజంలో కొంతమంది చూడండి సోషల్ మీడియాస్లో మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దాని తర్వాత మళ్ళీ అది కోర్టు కేసులకు వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాస్లో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సప్తమంలో కుజుడు ఉన్నాడు. కాస్త మసాలా ఐటమ్స్ ఇట్లాంటివి తినేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు. దానివల్ల కొంత ఇండైజెషన్ ఇష్యూస్ లాంటివి వస్తూ ఉంటాయి. అయితే మీరు ఎక్కువగా చేయవలసిన దేవతా ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వారం ఆఖరి నుంచి మీకు ఏలినాడు శని సమాప్తం అయిపోతుంది. ఎప్పుడైతే ఏలినాడు శని అయిపోయిందో ముఖ్యంగా మీకు ఆ సమయం నుంచి కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి అంటే, ధనపరంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బంది ఇక్కడి నుంచి తగ్గనుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఉన్న ప్రదేశంలోనే కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం, మారడం కూడా చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరియు ఈ మకరం వారికి ఏంటంటే కాస్త కళారంగాలు, సినిమా ఫీల్డు, బ్యాంకింగ్ సెక్టార్స్ ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. అయితే మీకు ఏదైనా రుణము మూలంగా కొంతవరకు ధనం లభించడము, తద్వారా ఏదైనా వ్యాపారాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి కొంతవరకు సక్సెస్ రేట్ అనేటువంటి చూపిస్తుంది. అయితే వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో ప్రత్యేకంగా మీరు ఎప్పుడైనా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే మీ జన్మజాతకంలో అసలు ఏ వ్యాపార యోగం ఉంది అనేటువంటి చూసుకొని దిగాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ హోమ్ లోన్స్ కానీ లేనట్లయితే ఒక తోటలకనో లేకపోతే ఈ భూమి మీద చేసేటువంటి వ్యవసాయ సంబంధించిన వాటికనో ఇట్లాంటి వాటికి కొంతవరకు కొంత స్ట్రెస్ ఉండడము, తద్వారా కొంత కాంపిటేటివ్గా దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడము, సక్సెస్ కూడా ఉంది చెప్పాలంటే. ఆ భూముల మీద కొంతవరకు లోన్స్ కూడా లభిస్తాయి. అయితే ఈ వారం ప్రత్యేకంగా మీరు 27, 28 తేదీలు మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి వ్యక్తులకి లేదా మీ కుటుంబ సభ్యుల్లో వాళ్ళకి, మీ కుటుంబ సభ్యుల్లో ఉండే ఫ్రెండ్స్కి ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా శనివారాలు వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ మకరం వారికి దూర ప్రాంతాలకు వెళ్ళేట విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి. 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా లలితా అమ్మవారిని, దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించండి. అదేవిధంగా గోవులకు కాస్త క్యారెట్సు, గ్రాసము తినిపించండి. ధనపరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వారం ఆఖరి నుంచి చాలా మటుకు మీకు బాగుంటుంది. ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలితాంబిక అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కుంభరాశి, మీకు ప్రస్తుతం రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ముందుకి ధనస్థానంలోకి వెళ్ళబోతున్నాడు. సహజంగానే ధనస్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ధనపరంగా ఎటువంటి ఇబ్బంది మాత్రం ఉండదు. కాకపోతే కొత్త స్నేహితులు, కొన్ని విషయాల్లో మీరు ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు మీ యొక్క సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వాళ్ళే కొంతవరకు దాన్ని ఆటంకపరచడం, ఇటువంటివి చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. అలాగే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అనుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఈ వారం ఆ యొక్క సంకల్పం కార్యరూపం దాల్చనుంది. అలాగే కాస్త మీరు నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా 27, 28 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండండి. కొన్ని జల ప్రదేశాలు ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు నిర్ణయం మీద అంటే ఒక చిన్న నిర్ణయం ఈ యొక్క వారం పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి అందులో ప్రత్యేకంగా 27, 28 తేదీల్లో వ్యాపారపరంగా నిర్ణయం తీసుకునేటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడము,
అందులో ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మార్కెటింగ్ ఫీల్డ్స్ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్స్ వైపు మారడం, అంటే మీ యొక్క టీం కూడా మారడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఎర్రటి పుష్పాలతో కుజ కేతు గ్రహాల దగ్గరది ఆ పుష్పాల నుంచి, లేదా స్కందుడు గణపతి దగ్గర కూడా ఆ పుష్పాల నుంచి దీపారాధన చేయండి. మీనరాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో అధిక గ్రహాలు, షష్టగ్రహ కూటమి రాశిలో వస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చాలామంది భయపెడుతూ ఉంటారు ఇది ఇన్ని సంవత్సరాలకు వస్తుంది, అదేముండదండి 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటాయి, 4 గ్రహాలు 5 గ్రహాలు కలుస్తూనే ఉంటాయి, కాబట్టి టెన్షన్ ఏం పడకండి. కాకపోతే ఈ రాశిలో ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది ఈ రాశిలోకి ఈ షష్టగ్రహ కూటమి రాకముందే దేశవ్యాప్తంగా కొన్ని అంటే విదేశాల్లో కొంత షేర్ మార్కెట్ సడన్గా డౌన్ఫాల్ అవ్వడం, కొన్ని వందల వేల కోట్లు డౌన్ అవ్వడం, విదేశాల్లో రకరకాల దేశాలకు కొంత ఆర్థిక మాంద్యం రావడము, గాలి నీరు కలిసినటువంటి కొన్ని జల సంబంధించినటువంటి ప్రళయాలు రావడము, బార్డర్స్ దగ్గర ఉండేటువంటి వారికి కొంత ప్రభావం పడడం అనేటువంటిది దేశవ్యాప్తంగా జరుగుతాయి. అంతే, ఇంకొంత ఆర్థిక మాంద్యాలు ఇవి జరుగుతుంటాయి. అంటే మీనరాశిని కాదు, జనరల్గా జరిగేటువంటివి. అయితే ఈ యొక్క ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది అంటే మార్చి, ఏప్రిల్, మే, ఈ 3 నెలలు ఉంటుంది. ఈ సునామీ లాంటివి, సునామీ అంటే మరీ సునామీ కాదు, కొంచెం ఈ సుడిగుండాలు లాంటివి ఏర్పడడం నీళ్ళల్లో, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మీనరాశి వారికి అధిక గ్రహాలు రాశిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంటుందంటే ఓవర్లోడ్, అంటే ఎక్కువ పనులు పెట్టేసుకోవడం, ఊపిరి సలపనంత విధంగా, అటువంటి వాటి నుంచి కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరికైనా మీరు ధనం ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా ఒక పేపర్ మీదో లేకపోతే ఒక సంతకం తీసుకోవడం చేయండి. ఏమవుతుందంటే మీరు సరిగ్గా రాసుకోకపోవడం వల్ల ధన సంబంధించిన విషయాలు అనవసరమైన ఘర్షణలు వస్తూ ఉంటాయి. అది సొంత బంధువర్గం వారితో కూడా వస్తుంది. అలాగే వివాహము, పార్ట్నర్షిప్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి సొంతంగా ఏదైనా ప్రాక్టీస్ చేసుకుందాం అనుకునేటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, వీరికి ప్రత్యేకంగా ఉద్యోగం కోసం ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి అంటే వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించుకోవాలనుకునేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఈ వారం మీకుంది. ఇక అన్నదమ్ముల్లో గతంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ అవన్నీ కూడా సద్దుమణుగుతాయి చెప్పాలంటే. కాకపోతే కొంత సప్తమ స్థానంలో కేతు ఉన్నందుకు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో, అందులో ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులు కానివ్వండి, చిన్న చిన్నవి ర్యాషెస్ లాంటివి వస్తూ ఉంటాయి, అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ముఖ్యంగా గౌరీదేవి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, ఎందుకంటే శని రాశిలో సంచరించేటప్పుడు కొన్ని పనులు పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. సరే తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే. ఎక్కడా కూడా రాశిలో శని అంటే ఏలినాడు శని రాశిలో జన్మంలో సంచరించేటప్పుడు పోస్ట్పోన్ అనేటువంటిది చెయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎంత మీరు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అంత మీకు శని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ పెరుగుతుంటాయి. కాబట్టి ఇది ఒక్కటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. చాలామంది మీన రాశి వారు ఏంటంటే అయ్యో ఏలినాడు శని జరుగుతుంది ఎలాగా ఏంటి అనుకుంటూ ఉంటారు. ఏమీ లేదు, ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, ఆంజనేయ స్వామి కానీ, నరసింహస్వామి కానీ, శక్తి ఆలయం కానీ, గణపతి ఆలయం కానీ, లేదా సర్పాలయం కానీ ఉన్నట్లయితే రోజుకి ఒక్కసారైనా వెళ్ళడం. గోవులకి బెల్లము, క్యారెట్స్ లాంటివి తినిపించండి. పోస్ట్పోన్ చేయకండి. మధ్యాహ్నం పూట యువకులు అసలు నిద్రపోకండి. ముసలి వాళ్ళు లేనట్లయితే మనకి చిన్నపిల్లలు, స్త్రీలు, రోగగ్రస్తులకి సంబంధం లేదు. ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు ఏలినాడు శని ప్రభావం అనేటువంటిది ఉండదు. ఇది ఈ వారం యొక్క వార ఫలితాలు. మరలా వచ్చే వారం మరో వార ఫలితాలతో కలుద్దాం. అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.